సిద్దిపేటలో ఉన్న ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో వేసే పెద్దపట్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈ క్షేత్ర మహత్యం ఏమిటి? పెద్దపట్నం ఇది ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణంలో చాలా ప్రధానమైనటువంటిది. పెద్ద పట్నం అని అంటే మామూలుగా పట్నం అనేసరికి మనం ఏంటంటే పల్లె పట్నం అనుకుంటాం కదా, కానీ ఇక్కడ పట్నం అనే పదానికి ఈ మాండలిక పదానికి అర్థం ఏంటంటే ముగ్గు అని అర్థం. పెద్ద పట్నం అని అంటే పెద్ద ముగ్గు అంటే సుమారుగా 51 వరుసలు, 51 వరుసలతోటి రకరకాల కుంకుమ, పసుపు, అలాగే రకరకాలైనటువంటి పూలు, తెలంగాణలో మాత్రమే లభించేటువంటి పూలు, వీటన్నిటి యొక్క రంగులతోటి ఎంతోమంది కళాకారులు పాపం ఎంతో శ్రమించి ఆ 51 వరుసలతోటి ఒక ముగ్గుని, అలాంటి ముగ్గుని మనం చూడలేమమ్మా. కేవలం ఈ కళ్యాణ సందర్భంగాను శివరాత్రిలో మాత్రమే ఈ పెద్దపట్నం వేస్తారు. ఈ పెద్దపట్నం దగ్గరే శివుడి యొక్క ఆ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణం జరిపిస్తారు. ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా సందర్శన చేయవలసినటువంటిది. అన్ని రకాల రంగులు, ఎంతో శ్రమిస్తారు. ఎక్కడెక్కడి నుంచి కళాకారులు వస్తారు. ఎందుకంటే ఇది దేవుడి పెళ్ళికి అందరూ పెద్దల్లాగా ఇది నా స్వామి యొక్క వివాహం జరుగుతోంది, నా కళ్యాణం జరుగుతోందని చెప్పి ప్రతి కళాకారుడు కూడా నిస్వార్థంగా ఆ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొంటాడు. ఆ ముగ్గుల్లో చక్కగా స్వామివారి యొక్క వివాహం జరుగుతుంది. ఎందుకండి ముగ్గులు? ఎందుకు ఇన్ని వరుసలతోటి ముగ్గులు వేయాలి? ఎందుకు ఇన్ని రంగులతోటి వేయాలి అని అంటే, ఈ ముగ్గులు అనేటువంటివి లోకంలో ఉన్నటువంటి రకరకాల ప్రవృత్తులకి ప్రతీక. ప్రతి ముగ్గు అంటే ముగ్గులోకి దించాము అని చెప్పి తెలుగులో ఒక మాట ఉంది. ముగ్గులోకి దించటం అంటే అర్థం ఏంటంటే, ఎదుటివాడు తనకి లొంగనటువంటి వాడిని తన అధీనంలోకి తెచ్చుకుంటే దాన్ని ఏమంటామంటే తెలుగులో ముగ్గులోకి దించాము అంటే బాగా కష్టంగా ఉన్నటువంటి పని కూడా తేలిగ్గా అవుతుంది అని చెప్పి దాని యొక్క అంతరార్థం. అలాగే ఇక్కడ అన్ని వరుసలతోటి ముగ్గులు వేసి లోకమంతా పట్టనటువంటి వాడిని మన స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాం. అంటే స్వామివారిని మనం ఆ రకంగా భావించుకుంటున్నాం. అందువల్ల స్వామి నీ కళ్యాణం మేము జరిపిస్తున్నాం, ముగ్గులోకి నిన్ను దించుతున్నాం, ముగ్గులోనే నీ యొక్క వివాహాన్ని మేము జరిపిస్తున్నాం. కాబట్టి స్వామి మాకు మనస్వాధీనంగా, మా మనస్సు మాకు స్వాధీనం కావటంలా, నువ్వెవరికి స్వాధీనం పడవు, కానీ ఈ ముగ్గులోకి నిన్ను దించుతున్నాం కాబట్టి ఈ చక్కటి ముగ్గులు వేస్తున్నాం. అందులోనూ రంగురంగుల ముగ్గులు. ఈ రంగులు అని అంటే విషయాలకి గుర్తు, విషయాల యొక్క వాసనలకి గుర్తు. అంటే ఇన్ని రకాల విషయాలు, ఇన్ని రకాల కోర్కెలు, ఇన్ని రకాల వాంఛలు మాకు ఉన్నాయి ఈ లోకంలో. ఇటువంటి దాంట్లోకి నిన్ను దించుతున్నాం. ఎటువంటి వాడివి నువ్వు? తెలుపు రంగు కలిగినటువంటి వాడివి, సత్వగుణం కలిగినటువంటి వాడివి. నిన్ను దించటంలో, ఈ రకంగా దించి మేము కళ్యాణం చేయటంలో మా ఉద్దేశం ఏంటంటే, మా మనస్సు కూడా నీ యొక్క రంగులాగా మార్చు, ఈ అన్ని రంగులు మాకు వద్దు, సత్వగుణంగా మమ్మల్ని మార్చు, మళ్ళీ మాకు మోక్షాన్ని అందచేయి అని తెలియచేసేటువంటి గొప్ప అంతరార్థం. అందువల్ల అన్ని వరుసల ముగ్గులు వేస్తారు. పెద్ద పట్నం అంటారు దాన్ని. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారు. ప్రతి వాళ్ళు కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, లేదా టీవీల్లో వచ్చేటువంటి దాన్నైనా చూడండి, లేదా వార్తాపత్రికల్లో వచ్చేదాన్ని చూడండి. ఆ పెద్ద పట్నం మాత్రం చూడటం మాత్రం ఎవరు కూడా విడవవద్దు. అది ఎంతో పుణ్యప్రదం. అటువంటి పెద్దపట్నంలో కళ్యాణం చేసుకునేటువంటి ఆ కొమరవెల్లి మల్లికార్జున స్వామి మనందరినీ అనుగ్రహించుగాక.